దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదూ? ఈ సందేశాలు ఉంటుంది మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దావీదు రాసిన 103వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! ఇలాంటి వాగ్దానం ఎవరైనా ఇవ్వగలరా? నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నిజంగా ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకున్నట్లయితే మీ హృదయాల్లో దావీదు వలె కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆ ముందు మాటలు దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమంటున్నాడు. ఎందుకోసం తెలుసా? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు. కనుకనే ఆయన్ని స్తుతించు, ఆయన ఘనపరచుని తన ప్రాణంతో తను చెప్పుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తున్నాడు దావీదు. మన జీవితాల్లో కూడా ఏ పాపమైతే మన జీవితంలో ఏడుబడి చేస్తుందో, ఏ విధమైనటువంటి బలహీనత మన జీవితంలో అలుముకోయిందో, అది శారీరకమైన బలహీనత కావచ్చు, మానసికమైన బలహీనత కావచ్చు, ఆత్మీయ జీవితంలో రకమైనటువంటి బలహీనత కావచ్చు, ఏదైనప్పటికీ అది దేవునికి అప్పగించినట్లయితే వాటన్నిటి నుంచి విడిపిస్తానని దేవుడు ఇదేనన్నా వాగ్దానం చేస్తున్నాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన అతిక్రమములను అంత దూరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన క్షమించిన తర్వాత మరలా జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదైనా, ఆయన మర్చిపోయే దేవుడు. కొన్నిసార్లు మనం ప్రభా ఈ పాపం చేస్తున్న క్షమించు ప్రభా అని అంటాం, కానీ దేవుడు క్షమిస్తాడు, కానీ మనం క్షమించుకోలేం. అలాంటి సందర్భాలు ఎదురలేదా మీ జీవితంలో? అయితే తూర్పుకి పడమర ఎంత దూరమో మీ అతిక్రమములను అంత దూరపరుస్తాను అంటున్నాడు. కాబట్టి దానిని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతించ బొద్దులపోయి ఉన్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవునికి వ్యతిరేకమైన స్థితి మన జీవితంలో ఏదైనా ఉందా? ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావా? ఇంకా నేను దేవునికి ఏ మొహం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తాను అని అపరాధ భావనతో నువ్వు సతమతమవుతున్నావా? నేను దేవుని దగ్గర రావడానికి ఏమాత్రం అర్హత లేదు నాకు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు దీనిని వాగ్దానం చేస్తున్నాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు, నీ దోషములన్నింటినీ క్షమించేవాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఇదిగో ప్రభా ఈ విషయంలో నేను నీకు దూరంగా ఉన్నాను ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో స్తుతి నింపాలని ఆశపడుతున్నాడు. దావీదు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ప్రతికూలతలు ఆయన జీవితంలో ఎదురయ్యాయి. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఆ మీదటే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక అంటున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో చేస్తూ వస్తున్నాడు కదా. దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తున్నామా? అన్నిటికంటే మించి మన జీవితంలో చేసిన గొప్ప మేలు ఏంటంటే మన పాప భారాన్ని ఆయన తీసివేసే స్థితి. పాపము మన జీవితంలో ఏం చేస్తుందంటే భారాన్ని కలిగిస్తుంది. పాపం మన జీవితంలో ఏం చేస్తుందంటే దేవునికి దూరపరుస్తుంది. పాపం మన జీవితానికి ఏం చేస్తుందంటే మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకున్నట్లయితే వాటన్నిటినీ కుదురుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన అతిక్రమలన్నింటినీ దూరపరుస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
మన దోషాలన్నింటినీ క్షమిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇదేనన్నా ప్రభు సన్నిధిలో మనకు మనంగా దావీదులాగా ప్రార్థన చేద్దాం. తద్వారా కృతజ్ఞత హృదయాలతో దేవునికి స్తుతిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా దోషములు క్షమించేవాడువు, మా సంఘటనలను కుదుర్చేవాడువు, పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమను అంత దూరపరచుగా దేవుడు ఉన్నావు ప్రభా. అందుని బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభా, మీ నామం మహిమపరుస్తున్నాం. ఇదిగో ప్రభా, మా జీవితంలో మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని దావీదు కీర్తనకారుడు పలికిన మాటలు ఇష్టంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మా జీవితంలో మా పాపభారం అంతటిని తొలగించి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నింపుతున్న స్థితిని బట్టి మీకు స్తుతిస్తూ మీ నామను మహింపరుస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.